ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు అని ఫ్రీ పథకాలు ఎక్కువ ఇచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బానే ఉందండి. ఆ, ఏది నచ్చింది అంటే ఎన్ని పథకాలు అందుతున్నాయి మీకు 6 గ్యారెంటీలో? ఈ ఫ్రీ బస్ అందుతుంది, ఫ్రీ కరెంట్, ఫ్రీ కరెంట్. 500 రూపాయల గ్యాస్ అది ఇంకా నాకు రాలేదండి. అప్లై చేసిండ్రా? చేసామండి కానీ ఓకే. రాలేదు. అంటే అప్లై చేసినప్పుడు ఎందుకు రాలేదు అని అడిగినారా క్వశ్చన్ వాళ్ళని? అడగలేదండి. ఎందుకు అని అడగాలి కదా. సరే మొన్న ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా వెరిఫికేషన్కి వచ్చారండి. ఆ, అయితే అంతకుముందు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ రాసింది. ఓకే. ఆ ఫామ్ పట్టుకొని మళ్ళీ మా ఎమ్మెల్యే దగ్గరకు పోతే అప్పుడు శాంక్షన్ చేపిస్తారట. ఓకే. అంటే ఈసారైనా ఇల్లులు వస్తాయని అనిపిస్తుందా మీకు మరి? ఇందిరమ్మ ఇల్లులని అవి వస్తాయండి. ఫోటోలు దించుకొని పోయిరా మళ్ళా? దించుకొని పోయింది. ఓకే. అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూసినారు, అందులో ఫ్రీ పథకాలు అయితే ఏం పెట్టలేదు. మరి ఈసారి ఫ్రీ పథకాలు పెట్టినారు, ఆయనది నచ్చిందా ఈయనది నచ్చిందా అంటే ఏం చెప్తారు? మీకు అనిపిస్తుంది కదా అరే ఫ్రీ బస్ బాగానే ఉందన్న. బాగోదు. ఫ్రీ బస్ ఉండడం వల్ల మనకి పప్పు ఉప్పు నూనె వీటి మీద రేట్లు పెరుగుతున్నాయి, మరి తీసేస్తేనే మంచిగా ఉంటుంది, అప్పుడు అవి రేట్లు తగ్గుతాయి కదా, మరి ఉంచాలంటున్నారు.